ఒక్కసారిగా ఆకాశం అంతా చీకటైపోతే, అలా కొన్ని నెలల పాటు అదే చీకటితో ఉండిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోగలుగుతారా? సరిగ్గా ఇలాంటి సంఘటనే మన చరిత్రలో ఒకసారి జరిగింది. ఇది 536 AD. ఒక సమయంలో ఈ భూమంతా చీకటి కమ్మేసింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఒక మిస్టీరియస్ నల్లటి పొగమంచు ఆకాశమంతా వ్యాపించింది. సూర్యుడు సూర్యుడిలా కాకుండా చంద్రుడిలా కొన్ని నెలల పాటు కనిపించాడు. అలా 18 నెలల పాటు వేడి లేదు, వెలుతురు లేదు. ఎటు చూసినా చీకటే. ఈవెన్ సమ్మర్ టెంపరేచర్స్ కూడా 2-3 డిగ్రీస్ వరకు పడిపోయాయి. దీంతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సైంటిస్టులు చెప్పిన ప్రకారం ఆ నల్లటి పొగమంచు ఐస్లాండ్లో ఉన్న ఒక అగ్ని ప్రమాదం పెరగడం వల్ల దాంట్లో నుంచి వచ్చిన బూడిద ఆకాశం అంతా విస్తరించి వెదర్ని మొత్తం చేంజ్ చేసిందని. దీంతో పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల, ఆకలితో మరియు ఒక డెడ్లీ వైరస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల చాలా మంది చనిపోయారు. దీనివల్ల మొత్తం దాదాపు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ప్రాణ నష్టం జరిగింది. మన సైంటిస్టులు ఐస్ కోర్ శాంపుల్స్ ని స్టడీ చేసి చెప్పిన విషయం ఏంటంటే 536 AD నుండి 546 AD మధ్యలో ఉన్న ఏదైతే 10 సంవత్సరాలు ఉన్నాయో, గత 2000 సంవత్సరాలలో అత్యంత చలికాలం ఈ 10 సంవత్సరాలే అని వెల్లడించారు. దీన్ని కోల్డెస్ట్ డికేడ్ ఆఫ్ ద హిస్టరీ అని కూడా పిలుస్తారు. చరిత్రలో ఇలాంటి డార్క్ మూమెంట్స్ ఉన్న మనం సర్వైవ్ అయ్యాం. హిస్టరీని తెలుసుకోండి, ఫ్యూచర్ని బిల్డ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.